హలో అండి. ఈరోజు డే 17 లంచ్ బాక్స్ రెసిపీ పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది. సో రైతాతో తింటే ఇంకా బాగుంటుంది. నేను లంచ్లోకి పన్నీర్ పులావ్తో పాటు రైతా పెట్టేశానండి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. బాస్మతి రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు. నేనైతే చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నానండి. సో 2-3 టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. సో ఈలోపు మనం ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోనే 1 స్పూన్ గీ, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకు, అలాగే 3 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే 4-5 లవంగాలు వేసుకోవాలండి. అందులోనే జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని 1 స్పూన్ జీరా కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పావు కేజీ వరకు పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో పన్నీర్ క్యూబ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి పన్నీర్ వరకు తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అందులోనే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. సో అవి కొంచెం కుక్ అయిన తర్వాత గ్రీన్ పీస్, అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. సో ఒక 2 మినిట్స్ అలా అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇట్లా స్వీట్ కార్న్ ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సన్నగా చాప్ చేసుకున్న టమాటో ముక్కలు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం నేను ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశానండి పిల్లల కోసం అనేసి. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి రైస్ని కూడా వేసేసుకోవాలి. సో కొంచెం చిన్నగా తిప్పుకోండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత రైస్కి సరిపడినంత వాటర్ వేసుకోండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. సో నార్మల్గా అనుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వేసుకోండి. సో అందులోనే కొంచెం కొత్తిమీర, మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఇప్పుడు మనం రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి అట్లా మూత తీసి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. సో అంతేనండి, ఎంతో సింపుల్గా, హెల్తీగా, టేస్టీ అయిన పన్నీర్ పులావ్ రెడీ అయిపోయినట్లేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా పన్నీర్ని ఇష్టపడుతూ ఉంటారు కదండి. ఒకసారి ఇట్లా డిఫరెంట్గా లంచ్ బాక్స్లోకి చేసి చూడండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు లంచ్లోకి పన్నీర్ పులావ్తో పాటు రైతా కూడా పెట్టేశానండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.